భారత క్రికెట్ చరిత్రను రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి 1983కి ముందు, రెండవది 1983 తర్వాత. ఈ మార్పుకి కారణమైన ఒకే ఒక్క పేరు కపిల్ దేవ్. ఈయన పూర్తి పేరు కపిల్ దేవ్ రామ్లాల్ నికంజ్. భారత్ అంటే కేవలం స్పిన్నర్ల దేశమే అనే ముద్రను చెరిపేస్తూ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రపంచ బ్యాటర్లను భయపెట్టాడు కపిల్. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్లో వచ్చి తన బ్యాటుతో విధ్వంసం సృష్టించేవాడు. 1983వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్లో అండర్ డాగ్స్గా వెళ్లిన భారత్ కపిల్ నాయకత్వంలో అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. జింబాబ్వేపై ఆయన ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమమైనది. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి కపిల్ ఆ కప్పును గాలిలోకి ఎత్తిన క్షణం కోట్లాది మంది భారతీయుల కళ్లల్లో ఆనంద బాష్పాలను నింపింది. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఎదిగి 400 వికెట్లు మరియు 5,000 పరుగులు చేసిన ప్రపంచంలోనే ఏకైక ఆల్రౌండర్గా చరిత్ర సృష్టించాడు. 1994లో క్రికెట్కు వీడ్కోలు పలికినప్పుడు ఒక శకం ముగిసింది. మైదానంలో చేజారిపోతున్న బంతిని కూడా అద్భుతమైన క్యాచ్గా మలచడంలో ఆయన చూపించే చురుకుదనం, ఓటమి అంచున ఉన్న జట్టును తన ఒంటి చేతి ప్రదర్శనతో గెలిపించే తెగువ భావితరాల ఆటగాళ్లకు ఒక పాఠంలా నిలిచాయి. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు కూడా కపిల్ దేవ్ను చూసి స్ఫూర్తి పొంది బ్యాటు పట్టారంటే భారత క్రికెట్ సామ్రాజ్యానికి ఆయన ఎంతటి బలమైన పునాది వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. హర్యానా హరికేన్స్ సృష్టించిన ఆ ప్రభంజనం వల్లే నేడు ప్రపంచ క్రికెట్ పటంలో భారత్ ఒక అజేయమైన శక్తిగా వెలుగొందుతోంది. ఎన్ని దశాబ్దాలు గడిచినా లార్డ్స్ బాల్కనీలో కపిల్ చిరునవ్వుతో కప్పును ఎత్తిన ఆ దృశ్యం ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కపిల్ దేవ్ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, భారతీయుల నమ్మకం, మనం గెలవగలం అని నేర్పిన గురువు. ఆయన వేసిన పునాది వల్లే ఈరోజు భారత క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుంది. సెల్యూట్ టు ది హర్యానా హరికేన్. ఈరోజు మనం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న రోజు జనవరి 6వ తేదీన ఈ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ది బర్త్డే. హ్యాపీ బర్త్డే కపిల్ దేవ్.